మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వచ్చి మేము నిలబడుకోను, ఆమెను వచ్చి ఆయన మనసుల మీద చేతులు వేయడం, ఆడోళ్ళ మీద అసహ్యంగా. మరి ఇంత లేక పట్టాలు ఎట్టొచ్చినాయి సార్, నువ్వేమైనా సూట్ కేసు డబ్బులు తీసుకున్నావా అని అడిగిన. వాళ్ళు పనుల నుంచి వచ్చారు, స్నానాలు చేస్తుంటే నువ్వు వీడియో పెట్టి పంపిస్తేవి అవన్నీ దాంట్లో పడే వీళ్ళు ఏం కదా ఆడోళ్ళు కదా. నీ పక్కనే ఉన్నాడు కిషోరు ఈఆర్ఓ. కబ్జాలన్నీ నీ ఎదురుగా ఉండే, నీ మండలం ఎదురుగా ఉన్నాయి. అవి ఖైరీజీ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే ఈరోజు అవే ప్రభుత్వాలు గుడిసెలేసుకుని జీవిస్తున్నటువంటి పేదలపైన కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక ఎంఆర్ఓ వాళ్ళని అన్ని విధాలుగా వేధిస్తున్నాడని మనం వెనుకవైపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు ఎక్కడా నివసించడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఒక గుడిసె వేసుకుని నివసిస్తున్న తమపైన రెవెన్యూ అధికారులకు ఎందుకు ఈ కక్ష సాధింపు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎంఆర్ఓ తీరు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏమవుతుంది, రోజు ఎందుకు వస్తున్నారు మీకు ఎంఆర్ఓ ఇక్కడికి, ఏమంటున్నాడు సార్? మా ఎంఆర్ఓ సార్ వచ్చి ఇంతకు ముందు గతంలో ఉండే ఎంఆర్ఓ సార్ ఏమన్నాడంటే, మీరు బీదోళ్ళమ్మా మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. చెప్తే మేము 2 నెలల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. అంతా పేదలు. మా ఎగసాట్లు ఘోరంగా ఉండేవి సార్. నీళ్లు లేక, ఎండకు గాలికి చాలా కరెంట్ లేక, దోమల చేత కరిపించుకొని చాలా కష్టాలలో ఉన్నాం సార్. ఉంటే ఆ సార్ ఏం చేసిండంటే, ఒక పారి వచ్చేసి ఈ మధ్య వచ్చి అంతా ఒక 2 నెలల కిందట డోర్ కెమెరా తీస్తాను. మాకు తెలియలే. సాయంత్రం పూట పనికి వచ్చి ఆడవాళ్ళంతా స్నానాలు చేస్తాండ్రు సార్. ఏమి మాకేమన్నా బాత్రూంలో ఉండయా సార్? గోడల కింద పాడు చేస్తాండ్రు. దాన్ని పోయి మేము అడ్డుకుంటే మమ్మల్ని నన్ను కలబడి చెయ్యి కూడా వేయించిండ్రు వాళ్ళు. ఎంఆర్ఓ వచ్చిండు, ఆయన రోడ్డు మీదనే కలబడిండ్రు మా మీద మొగోళ్ళు. కలబడి చెయ్యించి చాలా ఇబ్బంది చేసిండ్రు సార్ మమ్మల్ని. ఈ ఆడవాళ్ళని తీసారని మేము అడ్డుకునేందుకు అదేమన్నా మాకేమన్నా నేరమా సార్? ఆడవాళ్ళు ఒట్టిపైలు ఉంటే తీసారా? అంటే ఇప్పుడు ఎవరు మా డ్రోన్ కెమెరాలు తీసి వీడియోలు తీసింది ఎవరు? ఎంఆర్ఓ సార్ పంపించిండు. ఎంఆర్ఓ సార్ పంపించిండు. ఈఆర్ఓ తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి ఆన దొంగతనంగా ఆనించి తీస్తాడు. తీయాలనుకుంటే డైరెక్ట్ గా లోపలికి రండి, మమ్మల్ని అడగండి. అడిగితే మేము తీయమంటామో ఏమో తెలిసిపోతుంది కదా సార్. డైరెక్ట్ గా లేకుండా ఆ నుంచి కెమెరా ఎప్పుడు ఇడ్చానో మేము చూసినాము. ఇక్కడ సాయంకాలం పూట స్నానాలు చేస్తాను. నేను పోయి వీళ్ళంతా జనాలు లేరు. నేను పోయి వాళ్ళకు నేను అడ్డుకున్నాం. నేను అదా మా ఇంకొక మంది మేమిద్దరం పోయి అడ్డుకుంటే ఆమెను దొబ్బినాడు. ఆమె ఆడపోయి పడినాది. ఇంకా నేను ఎగరం మళ్ళీ అది పట్టుకున్నా రీల్. ఆమెను వంగ తీసి ఇట దిప్పి ఇట చెయ్యి మెల్లలు దిప్పి నన్ను దొబ్బి మగవాళ్ళు మళ్ళీ లాక్కున్నారు సార్. ఈ చెయ్యి కూడా నేను 2 నెలల నుంచి చాలా కష్టాలు పడినా సార్. ఈ చేతితో కూడా అట జరిగిపోయింది. జరిగిపోతేనే మళ్ళీ ఒక రోజు వచ్చిండు. మళ్ళీ ఒక రోజు వచ్చి ఏం చేసిండంటే, ఎంఆర్ఓ మళ్ళీ ఒక రోజు వచ్చిండు. ఎంఆర్ఓ ఆర్ఐ ఈఆర్ఓ వాళ్ళంతా మళ్ళీ ఒక పారు వచ్చిండు. వచ్చి ఆ వల్ల వచ్చి మేము నిలబడుకోను. ఆమెను వచ్చి ఆయన మనసుల మీద చేతులు వేయడం, ఆడోళ్ళ మీద అసహ్యంగా. ఎన్ని తూళ్ళు, 1 తూలు కాదు, 2 తూలు కాదు, 3, 4 తూళ్ళు ఆడోళ్ళ చేతులు వేసిండు. దానికి కూడా మేము సార్ నేదరలో అందరం బిడ్డలు వేసుకొని ఉన్నాం సార్. స్థలాల కోసం చాలా బీదరకంగా సార్. అందరం అని దండం కూడా పెట్టిన సార్. నేను నా మీద చేతులు వేసిండు. ఉజ్జాలం చేతులు వేసి, మీరు స్థలాలకే వచ్చిండ్రా, గుడిసెల కోసం వచ్చిండ్రా, లేకుంటే ఇంకే దానికన్నా వచ్చిండరా అని కూడా అసహ్యంగా మాట్లాడండి సార్ ఎంఆర్ సార్. మాట్లాడినా కానీ మేము దానికి కూడా ఏం సార్ నీకేమన్నా ఉద్యోగం ఉందని ఏమన్నా మాట్లాడతాం మేము పేదలమని? పేదలమైనా కానీ సార్ మేము కారం సంగడి తిన్నా కానీ మేము పూరం పొగ బతికోళ్ళం కాదు, మేము నీతిగా బతుకుతాం సార్. నువ్వు చేసేదేం సార్? నువ్వు ఎందుకని నువ్వు సార్ ఇట్లా చేస్తాను అంటే అటీమా ఎవరో వాళ్ళ తరపున వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని మమ్మల్ని లేపకొట్టాలని చేస్తాడు. చేసి మమ్మల్ని తరమడము, వాళ్ళు కొట్టడము ఎన్ని చేస్తాండ్రు సార్. మమ్మల్ని కారుకి అడ్డం పోతే ఆ కారుకి ఎందుకు అడ్డపోయినామంటే, మేము పని చేసుకుంటే గోళాలు సామాన్లు వేసుకునేది సార్. దాంట్లో సార్ కారు సామాన్లు ఏంటి సార్ అని ఇట్టు నేను నిలబడుకుంటే మమ్మల్ని తోసుకుంటా పోయిండ్రు సార్. దొబ్బుకుంటా తోసుకుంటా బండి నడుపుకుంటా పోయిండు సార్. అట్నే అంటే మిమ్మల్ని తొక్కించే ప్రయత్నం చేశారు.
కారు కూడా ఆయన తోసుకుంటా పోయేది వీడియో ఉంది. అసహ్యంగా మాట్లాడతాడు. ఒకసారి ఆయన వచ్చిండు, మీ సమస్య మీరు చెప్పిండ్రు, చెప్పినాము. మరి దాని మీద ఎలాంటి పురోగతి లేకపోతే పదే పదే ఎందుకు వస్తున్నారు ఆయన ఇక్కడికి? వస్తాడు, మిమ్మల్ని ఉన్నీను ఈడ, మిమ్మల్ని మీరు పోవాల్సిందే, మీరు ఉండేదానికి లేదు, ఏం మీ నాయంది లేదు ఈడ, మీ అబ్బడి సొమ్ము లేదు, ఇది ఎవరో పట్టాలు ఉన్నాయంట. ఇంతకుముందు ఏమన్నాడు, పట్టాలు లేవు రద్దు అయిపోయింది అన్నాడు. మరి ఇంత లేక పట్టాలు ఎట్టొచ్చినాయి సార్, నువ్వేమైనా సూట్ కేసు డబ్బులు తీసుకున్నావని అడిగినాం. దానికి మమ్మల్ని ఆడాలని అడిగి లేకుండా మాట్లాడు, మమ్మల్ని అసలు బతకనేయడంలే. నేను ఈయనే పెడతానంట, సంసారం ఆడ పెడతాడంట, అది ఆ రూమాల్లో పెడతాడంట సార్ సంసారం. ఆయన సంసారం ఈయనే బట్టి మీరు ఎట్టుంటారో నేను చూచా, మీరు ఎట్టు ఇల్లు కడతారో నేను చూచా, మీరు ఎట్టుంటారో నేను చూచా అంటున్నాడు. నువ్వు సూట్ కేసు లెక్క తీసుకుంటేనే కదా అంత ధైర్యంగా నువ్వు మాట్లాడేది. ఆయనకైనా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఏమన్నా చెప్పిందని అంటారా? ఏమంటున్నాడు వచ్చినప్పుడు? ఆయన ఏం చెప్పినా మేము కోర్టుకు వేసినాం సార్, మేము పేదవాళ్ళ మీద తలా ఇంత వేసుకుని మేము కోర్టుకు వేసినాం సార్. ఆయన ఏం చెప్తాడు, మేము కోర్టుకు వేసిండ్రు కదా, మీరు ఇప్పుడే కట్టేదానికే లేదు అంటే కోర్టుకు మేము వేసుకున్నాం, ఆయన వేయలేదు కదా. మేము వేసింది మేము వచ్చిన వాళ్ళు మేము కట్టుకోక ఈ ఎప్పుడు చూసినా పాములు పోయేటల్లో ఎంతసేపు సార్, ఎంతమంది 2-3 చచ్చిపోయినారు సార్. ఈడ పాములు గుట్టి 2-3 చచ్చిపోయినారు మొబ్బులో సార్. నువ్వు రాత్రులలో మీరు వచ్చే సన్న కథగా సార్, ఈడ పాముల తేలలో చాలా ఘోరంగా ఉన్నాం సార్. మేము వానకు చలికి పులికి నీళ్లు. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వ భూమి ఇది, ఆయన అధికారిగా వచ్చి ఖాళీ చేయమండం ఒక లెక్క, కానీ చేతులేయడాలు ఇట్లా మాట్లాడాలు ఎంతవరకు సమంజసం? అది చాలా తప్పు కదండి సార్. ఆడవాళ్ళు ఉండరు, మగవాళ్ళు పనికి పోతుంటారు, ఆడవాళ్ళు ఒక్కళ్ళం ఉంటాము, అలా చేతులు వేయడము మీదికి రావడము చాలా తప్పు కదండి సార్. మీరే చెప్పండి. కెమెరా పెట్టి వీడియో తీసి అక్కడి నుంచి పంపిస్తాం. అది మమ్మల్ని అడిగితే అందరికి చెప్పి ఎవరు బాత్రూంలో స్నానాలు చేయొద్దండి లేడీస్ అని చెప్తాం కదా సార్. మేము వాళ్ళు పనుల నుంచి వచ్చారు, స్నానాలు చేస్తుంటే నువ్వు వీడియో పెట్టి పంపిస్తేవి అవన్నీ దాంట్లో పడే వీళ్ళు ఏం కదా ఆడవాళ్ళు కదా సార్. బాధ అనిపేదా అవి అడిగినందుకు అందరు ఆడల మీద కలబడి కొట్లాడి ఆమె చేయించిండు, మమ్మల్ని అయితే కొట్టిండు, దొబ్బిండు, రాయి తీసుకున్నాడు సార్. అయితే ఒక మొగ పొకోడు ఒకడు రాయి తీసుకున్నాడు. అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటే పోలీసులు తీసుకురావడము, ఖాళీ చేసే ప్రయత్నం చేయాలా? ఆయన వచ్చి ఆడవాళ్ళతో ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం ఏంది? ఆయన ప్రవర్తన అంటే ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని ఆయనకు ఒక నిర్లక్ష్యంతో పేదవాళ్ళను చాలా హీనంగా చూస్తున్నాడు. ఆయన ఆలోచన కూడా చాలా హీనంగానే ఉంది. ఎందువల్ల అంటే పేదోళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ₹1 డబ్బులు ఇవ్వలేరు. అదే వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అయితే ఎంత డబ్బు ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు కాపలా కాయగలుగుతారు. పేదోళ్ళ పక్షాన ఏ ఆఫీసర్ కూడా వర్క్ చేసేటట్టుగా కనపరాల. ఏ ఆఫీసర్ ఒక నాడు ఆర్డీఓ సార్ వచ్చాడు. ఆర్డీఓ సార్ వచ్చి అందరికి అనుకూలంగా మాట్లాడిపోయారు. ఆయన మామూలుగా మీకు ఇల్లులు కట్టిస్తాము, మీరు ఎంత శ్రమ పడద్దు, మీ చేతి వృత్తికి ఏదన్నా పనులు చేసిస్తాము, కుట్టు మిషన్లు కానీ బుట్టలల్లేదు కానీ ఈ ఫ్యాక్టరీలో పనులకు కానీ మీకు అన్ని విధాలుగా మేము అనుమతిస్తాము, మేము కల్పిస్తాము, మీకు పక్క బిల్డింగులు కూడా మేము కట్టిస్తాము అని అన్ని హామీలు ఇచ్చిపోయినాడు ఆయన. ఈ ఎంఆర్ఓ ఎంతసేపు డబ్బుకు లోపడిపోతున్నాడు కానీ ఈ పేద ప్రజల గురించి అయితే సర్వే చేసే బాధ్యత అయిందే కదా. ఇప్పుడు గోపారం మండలం ఉంది, గోపారం మండలానికి వచ్చేసి సర్వే చేసే బాధ్యత అవుద్ది ఎంఆర్ఓదే కదా. మరి సర్వే చెయ్యి, సర్వే చేసి ఎవరు అర్హులు అనార్హులైనా నువ్వు తేల్చాలి. అది ఆయన తేల్చేది అది మానేసి ఎవరైతే డబ్బులు వేస్తారో ఆ రోజుల్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు. గతంలో ఆయన ఒక్కడే వచ్చేవాడా? పదే 2-3 సార్లు ఆయన ఒక్కడే వచ్చేవాడు. ఇక్కడికి టాటర్లు రాళ్ళు తెచ్చినా ఎమ్మిటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏదైనా పని చేస్తున్నారన్నా ఎమ్మిటే వచ్చేస్తాడు. మరి ఏమి కాకుండా మేము చేసుకోకుండా ఉంటే మేము ఎట్లా ఉండాలి ఇక్కడ? ఇప్పుడు మాకు ఉండేది లేదు, నువ్వు సర్వే చెయ్యి. మాకు ఏదన్నా కనుక ఇల్లు వాకిళ్ళు మాకు ఉంటే మాకు తీసేసేయి, లేని వాళ్ళకి ఇచ్చేయి. మేము చెప్పేది అదే కదా. జగన్ ప్రభుత్వం ఇచ్చినారంటే జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్క గ్రామాన్ని కలిసి 2-3 ఇచ్చినారు. కనీసం అంటే 4 కొడుకులకి 1 సెంటు స్థలం అనేది గవర్నమెంట్ ప్రభుత్వంలో మాకు ఇచ్చింది. ఏ గవర్నమెంట్లు ఇచ్చిందో లేదు. కనీసం అంటే మాకు ఒక రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాకు 3 సెంటు స్థలం ఇచ్చారు. మా 5 ఫ్యామిలీలు అయినాయి. ఆడికి 5 ఫ్యామిలీలు కలిసి ఆ రోజు ఇచ్చిన 3 సెంట్ల స్థలంలో 4 కొడుకులు 4 ఫ్యామిలీలు ఎక్కడ ఉండాలి? మేము కూడా ఓట్లు వేస్తున్నాం కదా, మాకు కూడా గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది కదా. గవర్నమెంట్ ఎంఆర్ఓని పంపించింది ఎందుకు? జనాలకు సేవ చేసేదానికే కదా. నువ్వు జీతం తీసుకొని ఇంటికి పోయేదానికైనా, ఎవరు డబ్బు ఇచ్చావో డబ్బు తీసుకొని ఇంటికి పోయేదానికైనా ఉన్నాడా? ఆ విధంగా మేమైతే ఒప్పుకోలేదు. ఇంతకుముందు కూడా 2-3 ఎంఆర్ఓలు మారిపోయినారు. ఈయన మాదిరి కాదు, ఈయన చాలా రౌడీయుద్ధం చేస్తాడు, చాలా రౌడీయుద్ధం చేస్తాడు. అప్పటి నుంచి ఏ ఎంఆర్ఓ మా మీద డిమాండ్ చేసిన వాళ్ళు లేరు, మా పైన చేతులు వేసి మాట్లాడిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఎంత అసభ్యంగా చూసిన వాళ్ళు లేరు. ఎందుకు? మేము రూములు కట్టుకునే దానికోసం, మేము సాలించుకొని మేము వెళ్ళకపోయేదానికోసం కాదు.
మేము పేదలమైనా కూడా మేము కొన్ని లైట్లు కూడా మా సొంత తల చేసుకున్నాం. మరి మేము కూడా ఓట్లు వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి కదా, మరి కనీసం అంటే ఈ జనాలే వీళ్ళు మనుషులేని మీరు గుర్తించినారా? ఎంఆర్ఓగా ఉండోళ్ళు కనీసం నీళ్ళు ఏమి ఈ సౌకర్యం ఏమన్నా అనుకున్నారా? అనుకోలేదు కదా. మరి ఎందుకు మాటకు మీరు డబ్బు తీసుకొని పేదల మీదకి వచ్చారు అని మేము గట్టిగా డిమాండ్ చేసి మాట్లాడినాం. ఎంఆర్ఓ తీరు సరలేదు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వాలు గుడిసెలేసాము, కానీ ఇప్పటికి 1.5 సంవత్సరము అవుతున్నా కూడా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ ఇక్కడ మా గుడిసెల పైన, మహిళల పైన కానీ, ఈ స్థలం పైన కానీ ఆ యొక్క తీరు చాలా విధంగా ఉంది. కానీ అయ్యా నువ్వు ఇంత చేస్తాడు, ఎవరు నీ పక్కనే ఉన్నాడు కిషోర్ ఈఆర్ఓ, ఇక్కడనే సుందరేకాలి శివాలయం పక్కనే వేలాది రూపాయలు తీసుకొని పటాలు చేపించున్నాడు. అది అరకట్టు, ముందు నువ్వు అది అరకట్టు, నువ్వు నీ యారు అది అరకట్టండి. ఆ నుంచి ఇడికి రా. ఈడికి వచ్చిన తర్వాత ఈఆర్ఓలే దొంగ పట్టాలు చేస్తున్నారు. ఈఆర్ఓలే నీ పక్కన ఉండే ఈఆర్ఓవే ఈడ గోపాలం ఈ పంచాయతీకి సంబంధించిన ఈఆర్ఓవే ఇప్పటికి వేలాది పటాలు చేపించున్నాడు. దాన్ని అరకట్టు ముందు నువ్వు ఎంత డబ్బులు తీసుకోకపోతే ఈఆర్ఓ ఎందుకు పని చేస్తాడు? నువ్వు ఈఆర్ఓ ఇద్దరు కలిసి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు పని చేస్తాడు? అట్టా దాన్ని ముందు తేల్చి నీకు పటాపూర్వకంగా కావాలంటే నేను చూపిస్తా నీ భవిష్యత్తు, నీ ఏరో భవిష్యత్తు చూపించా. వీడికి వచ్చి వైసీపీల కాడ వాళ్ళు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి ఆడవాళ్ళ పైన నువ్వు దౌర్జన్యం చేస్తా ఇట్ట చేసుకుంటా ఉంటే బాగుండదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎన్ని పట్టాలు ఉన్నాయా, ఎన్ని పట్టాలు రద్దు అయినాయా? గతంలో 70 పట్టాలు ఉన్నాయి అంటాడు. నువ్వు చూడు అవి పట్టాలు ఉన్నాయా లేవా? అవి పట్టాలు ఎంక్వైరీ చేయి. పట్టాలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదో పట్టాలు ఉండయి అని చెప్పి ఆ పట్టాలు తీసుకొని వచ్చి నువ్వు లంచానికి అమ్ముడు పోకుండా ఆ పట్టాలు రద్దు అయిపోయినాయి అవి తీసుకొని వచ్చి చూపించు. మళ్ళా గుడిసెల్లోకి నువ్వు ఖాళీ చేపించడానికి నీకు అవకాశం ఉంటది. లేకపోతే కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నువ్వు ఎన్ని చేసినవో అన్ని కూడా బయటికి సమాచారం చట్టం కింద బయటకు తీయాల్సి వస్తుంది. అట్లా లేకుండా నువ్వు ఏడనో వద్దు. కబ్జాలన్నీ ఎదురుగా ఉండే, నీ మండలం ఎదురుగా ఉండయి, అవి ఖాళీ చేయి. యువతలకి రా, ఖాళీ చేపించు. మమ్మల్ని కూడా ఖాళీ చేపించు. ఇక్కడనే ఉండయి. సర్వేర్ నమ్మలతో సహా చెప్తా నువ్వు రా, అవన్నీ ఖాళీ చేపించు. మా గుడిచెల కాడికి రా. అంతకు తప్ప నువ్వు వేలాది రూపాయలు డబ్బులు తీసుకొని గుడిచెల పైకి వచ్చి ఆడవాళ్ళం కూడా నువ్వు వచ్చి చెయ్యి లాగి దౌర్జన్యంగా వాళ్ళ చేతులు లాగిచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే నీకు చట్టం ప్రకారంగా క్రిమినల్ కేసు పెట్టి నిన్ను ఏ రకంగా ఏడిపియాలో ఆ రకంగా పెడతాం. ఈడ ఉండేది పేద ప్రజలు. ఈడ ఎవరన్నా గాని ఉంటే ఒక్కొక్కరికి 3 పిల్లలు ఉండరు. ఒక ఇల్లు ఉంది, ఒక పిల్లలు ఉండరు, 3 పిల్లలు ఉండరు. ఒక పిల్లోడికి కావాలా, ఒక పిల్లోడికి న్యాయం సంపాదించుంటుంది, మళ్ళీ మిగతా పిల్లలు ఏంగమైపోవాలా? అందుకు కాబట్టి ఇక్కడ నిరుపేదలు అండదండలతో భారత కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని ఈడ గుడిసెలు వేసుకొని ఉండరు. కాబట్టి మీరు భయపెట్టించి తరమాలంటే మీ నుంచి కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపి ఒకసారి జెండా నాటిందంటే పానాలకు సైతం మార్పించి అయినా కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసే కబ్జా లేదు. నువ్వు ఏమేమి చేసుకో, నువ్వు ఎన్నైనా పెట్టుకో. ఇక్కడ ఉండేది నిరుపేదలు. నీకు శాత అయినా ఎంఆర్ఓ అయితే నీకు శుద్ధి ఉంటే పట్టాలు ఇప్పించు. పట్టాలు ఇప్పకుండా నేను ఖాళీ చేపించా. ఏంది నువ్వు ఖాళీ చేపించేది? వేలాది రూపాయలకు నువ్వు అమ్ముడు పోతాడు కాబట్టి దోపియాలంటావు. డబ్బులు నింపుకునే దానికి భూస్వాములకు కాదు నీకు చేసేది. ప్రజలకు న్యాయం చేసిన తర్వాత నువ్వు భూస్వాములకు ఫోన్ చేయి. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గుడిసె లేపించినాం. దీన్ని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి 2 సెంట్లు స్థలము ఇచ్చేంత వరకు మేము పోరాడతాం. మా పానాలైనా ఆరిపించైనా చేపిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళలందరూ కూడా చెప్తుంది. స్థానిక గోపవరం మండల ఎంఆర్ఓ త్రిభువన్ రెడ్డి చేస్తున్నటువంటి వేధింపులు తాము తట్టుకోలేకపోతున్నాము. పేదలుగా ఉండి ఇక్కడికి వచ్చి గుడిసేసుకుంటే ప్రభుత్వం భవిష్యత్తులో పట్టాలు ఇస్తుందని ఆశపడిన తమకు ఆయన మమ్మల్ని వేరే విధంగా చూస్తున్నాడు. మమ్మల్ని చులకన భావంగా అసభ్యకరంగా చూస్తూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన తీరు మారట్లేదు. ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాడు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వీడియోస్ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి మా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్తామని ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, పద్వేల్.